సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో నవజీవన్ బాలభవన్ సేవా సంస్థ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ రామారావు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలలపై ఎన్నో హింసలు జరుగుతున్నాయని, జ్ఞానం లేక ఎంతో మంది విద్యార్థులు విజయాలు సాధించలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ విజ్ఞానం ఎంతో అవసరమని, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. Yes, sir. సార్ ఒక్క నిమిషం. అన్ని ఏరియాల్లో కూడా ఈవినింగ్ ట్యూషన్ సెంటర్స్ అన్నది ఏర్పాటు చేసి తర్వాత 15 మంది స్టాఫ్ అన్నది విలేజ్ వాలంటీర్స్గా ఉండి ఆ ఏరియాలో ఉన్నటువంటి యొక్క సమస్యలు అన్నది గుర్తించి వాళ్ళ మీద ఒక 3 క్లస్టర్ కోఆర్డినేటర్లుగా పర్యవేక్షించి గ్రామంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు, పిల్లలకు ఉన్నటువంటి యొక్క సమస్యలు, పిల్లల్ని వేధింపుల నుంచి కానీ వాళ్ళని రక్షించే విధంగా సమాజం అందరూ కూడా ముందుకొచ్చి పిల్లల యొక్క హక్కుల్ని పరిరక్షించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా మా యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ కోసం టైలింగ్ నేర్పించడం అనేది జరిగిందండి. అదేవిధంగా ఇంకొక 3 గ్రామాలలో ఇప్పుడు భగవంతులగూడెం, రామాపురము, జయంతిపురము ఈ 3 గ్రామాలలో మళ్ళీ రెండోసారి శిక్షణ 3 నెలలు టైలింగ్ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల లాస్ట్ అండి. దాంతో పాటుగా దాంట్లోనే భాగంగా కంప్యూటర్ కూడా ఈ బడుగు బలమైన వర్గాలకు నేర్పిస్తే బాగుంటది అనే ఉద్దేశంగా ఈ మహిళలు అయితే ఇంకా బయటికి రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఆ గ్రామంలోనే ఎక్కడైతే